కోసమే ఈ రాముడి యొక్క అవతారము శ్రీ రామనవమి రోజు మనకందరూ కూడా మొట్టమొదటిగా ఒక స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని మనం మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమస్తదసే నమస్తదస్పతయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదశతాం మే గోపాయ ఏ సభ్యాస్తభాసః పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుదాతాక్షం భరద్వాజం గవింజరసిష్ఠాదిమునిం వందే పాంచరాత్ర ప్రవర్తకారం విష్ణుం జగవరణం జగరభుజసన్నవదనం ధ్యాయో నమః నమస్కారం కుర్యాత్. శవాన్వయ సంజాతం నారాయణవదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వర. ఓమస్మద్గురుభ్యో నమః. అందరూ కూడా మీరు ఎడమ చేతిలో అక్షతలు వేసుకొని కుడి చేతి బోధించి పెట్టుకోండి. మధ్యే శ్రీం పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే అధ్య నవమ్యాం శుభదిదో వాసరాః భృగువాసరే శుభవాసరే గోపీకృష్ణ నాగవెంకటరాజలక్ష్మీనాథ కలిమగోత్రస్య కిరణ్ దివ్యాశ బాలగోత్రస్య నాయనే సుబ్రహ్మణ్యం హేమానామధేయస్య భృంగీశ్వరగోత్రస్య బాలకృష్ణ వెంకటరత్నవాణీనామధేయస్య వెంకటరత్న సత్యవతీ నామధేయస్య కమలగోత్రస్య శ్రీనివాస్ గౌడ్ జ్యోతి నామధేయస్య అరుణగోత్రస్య రాగేశ్వరరావు నామధేయస్య మాధవీ నామధేయస్య పులిగోడి గోత్రస్య వచ్చేటువంటి వాక్యమంతా కూడా భగవంతుడు యొక్క మంత్రమే అయి ఉండాలి. మధ్య మధ్యలో ప్రారంభంలో చివరిలో మీతోని అనేక మంత్రములు మా అర్చక స్వామి వారు ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు. కన్యాదాన సమయంలో అనేక సమయాల్లో మీతోని రాముణ్ణే పూజించాలి. ఏ రాముణ్ణి? ఒక్క రాముణ్ణి కాదు, సీతారామచంద్ర స్వామిని పూజించాలి. అది మనకి నేర్పినటువంటి సంస్కృతి అన్నమాట. అలా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ పుణ్య కలశ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ భద్రాయ మంగళం అని చెప్తారు. ఆ రాజాధిరాజుడు కాబట్టి ఆయన చక్కటి సువర్ణమైనటువంటి మీసాలు కూడా కలిగి ఉన్నాడు మా రామచంద్ర స్వామి. ఇక్కడ ఉన్నటువంటి విషయం మనము ప్రతి ఒక్కటి గమనిస్తుండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామి ఎంతటి ఉన్నతమైనటువంటి ఆసనంలో మా రామచంద్ర స్వామి వారి కూర్చొని ఉంటే మా అమ్మవారు మాత్రం అంత ఇంకా అక్కడ దాకా రాలే కదా ఆయన స్థానికి. కాబట్టి ఒక మెట్టు దిగి రామచంద్ర స్వామి గోవింద ఓం రక్షాబంధన ముహూర్తః సుముహూర్తో అస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. దేవాయ పునరజ్ఞాదికం దద్యాత్ తే కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా ప్రవదే. ఇందులో మనం చూస్తూ ఉంటాం. అట్లానే స్వామివారికి పాద ప్రక్షాళన ఇప్పుడు చేస్తున్నారు. మనమందరం కూడా స్వామి యొక్క రాముడు స్పృశించినటువంటి సహస్రమూర్తయే సహస్రపాదాక్షి
శిరోరుబాహవే మధుమద్వాద్భివగుమ్రజః మధుమానోపనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః. అలానే కన్యాదానము తీసుకునేటువంటి శ్రీరామచంద్ర స్వామి ఉపవాస దీక్షలో ఉండాలి. మరి ఉపవాస దీక్షలో ఉంటే ఈ కళ్యాణదంతో అయ్యేదాకా వస్త్రములను సమర్పిస్తున్నారు, చక్కగా సేవించుకోండి. మంగళవాద్యం సమేనో హిరణ్యశ్వాంతధినో దేవ సోమ సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యాధాస్తం విపరేతనా. ఈ కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తంలో కన్యాదానము జరగడం అనేటువంటిది చాలా ముఖ్యమైన దానము. చేసేటప్పుడు రెండు విధాలుగా మనం చూస్తే ఇటు 21 తరములు చూడమన్నది లేదండి, అంత అంటే కష్టము. మనకు మామూలుగా ముత్తాతగారి పేరు తాతగారి పేరు చెప్పమని రామచంద్ర స్వామి యొక్క చరిత్ర కాదు ఇది, మా సీతాదేవి యొక్క చరిత్ర అని చెప్తున్నారు వాల్మీకి. రామాయణాన్ని చెప్పేటప్పుడు రామాయణం అని చెప్పొచ్చు కదండి, చెప్పకుండా సీత యొక్క మహత్తైనటువంటి చరిత్ర అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇది మా అమ్మవారి యొక్క చరిత్రగా రామాయణాన్ని మనం కీర్తిస్తున్నాం. ఆ మధ్యలో ఇద్దరి మధ్యలో ఒక చరణు శుభ కళ్యాణ అభివృద్ధి ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాస్కంధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః పర్వత ఇవ విజాతలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధాయ అభితిష్ఠ బృహన్యతః అధరే సంధుశత్రః దైవ వృత్తిష్ఠ అవః క్షేత్రాణి సంజయన్ ధ్రువం ధ్రువేణ తస్మై దేవాధిబ్రవన్ బ్రహ్మణస్పతిః రామచంద్ర స్వామి గోవింద జై శ్రీరామ్. గట్టిమేళ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సీతారామచంద్ర స్వామి గోవింద. त्रैलोक्यं मंगलं गुरु मांगल्यधारण मुहूर्तः सुमुहूर्तो अस्तु. क्षीरोदमदनायाते फलरूपे मधुद्विजः नमश्चंद्र सहोदर्ये नमस्ते अमृतयोनये समुद्रनये मादस्वां लक्ष्यार्थयाम्यहं मांगल्यसूत्रं देवेन युष्मत्कण्ठदमर्पणे नियोजितोऽहं बध्नामि गृहाण परमेश्वरी. प्रजापति स्त्रियाञ्जसः पुष्कयोरददात्सवं गामस्य तृप्तिमानन्दं तस्याग्ने भादेहमा మోద ప్రమోదానంద పుష్కయోర్నిహిత. మంగళవాద్యం వాళ్ళు తలంబరాల పాట వాయించండి. గట్టిగా అందరూ ఎవరు చప్పట్లు కొట్ల కొట్టాలా వద్దా అనుమానం కొడుతున్నారు. గట్టిగా మీరు ఉత్సాహపరిస్తే కదా రామచంద్ర స్వామి వారు అమ్మవారి తరఫున ఉండేటువంటి అర్చక స్వాములు ఇద్దరు ఉత్సాహంగా
మంచి నృత్యం వేసి పరస్పరము వాళ్ళ మాలికలు సమర్పించుకుంటారు. గట్టిగా వినిపించట్లే చప్పట్లు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి గోవింద, సీతారామచంద్ర స్వామి గోవింద, సీతారామచంద్ర స్వామి గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. இயலேத்தியாதி பிரணதோஸ்மிருத்யம் அல்லினால் தாமரை மேல் ஆரணெங்கன் நினைவே வள்ளிமாடாண்டமடவில் வெள்ளியனார் ஆயர் குலவேத்தனாயர் காயல் தென்புருவை வேயர் பயந்த விளக்கு தாராணமாஜீரம் சுடாவாலம் செய்து நாராயணா நம்மே நாடக்கின்றான் என்னதேன் புராண பொற்கோடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாகாட்ட நாகாண்டேன் தொடினான் நாளை மாதுவை மாணனோணலேட்டு மாலை காமுகோ பரிசூடை பந்தால் கேள் கோளாரி மாதவன் கோவிந்தான் என்னானோர் காலை போது கோனான கண்டேன் தொடினான் குங்குமம் அப்பிட்டு கல்சே சலந்தே பஞ்சானம் அகாட்டா நகண்டேன் தொடினான் ஆயானோ காகாட்டான் கண்டா காணவீனை வேயார் புகழ் வில்லே புத்தூர் கோன் கோதை சொல் தூயா தமிழ் மாலை இறைந்தம் வல்லவர் வாயோ நமக்களை பெட்டென்னு மகிழ்வரே. குணாஹி குசபதேத விதராதிபத்யை பயஸ்வதீரந்திராஜானோஸ்து ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येता जोजा मनोता बृहस्पतिर्मातरिष्वोतवायुस्तन्धुवानवाद अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणपृथिव्या अस्येतान जगतो विष्णुपत्नी शूडिक्कोडुत्त नाच्यार సంభావనై. ఇది పక్కన స్వామి తరపున ఉండి వాళ్ళు చక్కగా పూబంతులు ఆడుకున్నట్టుగా ఆ పసుపు ఉన్నటువంటి ఆ కొబ్బరి కాయలతోని చక్కగా వాళ్ళు ఒక వివాహ తంతు ప్రక్రియ అన్నమాట. అది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దాన్ని కూడా మనం ముగించుకున్నాము. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల్ని ముత్యాల తలంబ్రాల్ని ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా మనం క్రమక్రమంగా అందరూ సమర్పించుకుంటాము. దాని తర్వాత స్వామి అమ్మవారు సుమారు 2 గంటల ప్రాంతం నుంచి ఏ విధంగా మీ స్థానం నుంచి కదలకుండా ఎంతో ఓపికగా ఓ పక్కన ఫ్యాన్ వచ్చినా గాలి వచ్చినా రాకున్నా చెమటలు కారిపోతున్నా ఆకలి అవుతున్నా సరే ఇస్తున్నాం. పేరు మాత్రం మనకి కదా, పేరు మాత్రం మనకిస్తాడు, క్రెడిట్ మనకిస్తాడు. ఆయనే మనకి సంపదలిస్తాడు, ఆయనే పదవులు ఇస్తాడు, ఆయనే మనకి గొప్పతనం ఇస్తాడు. మీరందరూ ఫలానా రామభక్తుల వల్ల ఈ విధంగా కలిగింది అని ఆయన వెళ్ళి అమ్మమ్మకో నానమ్మకో నోట్లో పెడితే ఎంత సంతోషంగా ఉంటారు ఆ తల్లిదండ్రులు, ఎంత సంతోషంగా ఉంటారు ఆ నానమ్మ, ఆ తాతగారు, ఆ అమ్మమ్మ తాతగారు ఎంత సంతోషం ఉంటారు. చూసాడా మామను కూడా రండి, ఆయన చేతుల మీదుగా ఆ పట్టాభిషేకం జరుగుతున్నారో మా సహాధ్యాయ అయినటువంటి శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ సలశాయి స్థానాచార్య స్వామి వారు ఇక్కడ వచ్చి మనకి మొట్టమొదటిగా ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని వారి చేతుల మీదుగా మొట్టమొదటిగా మా రామచంద్ర స్వామి వారు అందుకున్నారు. దాని తర్వాత క్రమే సంపద అనుకుంటాం, కాదు. బాగా పైసలు ఉండడం కాదు సంపద అంటే, మంచి కాస్ట్లీ కార్లు ఉండడం కాదు సంపద అంటే, భూములు ఉండడం కాదు సంపద అంటే. సంపద అంటే ఏంటిది? మన ఇంట్లో మనము తినేటువంటి అన్నప్రసాదము, స్వామివారి యొక్క పలహారము, తినేటువంటి ప్రసాదము తిన్న వెంటనే అరగాలి, అది ఒక సంపద. మన ఇంట్లో ఎవరుండాలి? చక్కటి గాజుల సవ్వడి, అలానే
చిన్న పిల్లల యొక్క ఆ గజ్జల సవ్వడితోని ఇంట్లో చిన్న పిల్లలు కన్యకలు తిరుగుతుంటే అది సంపద అంటే. మన ఇంట్లో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోములని, మాతా ఆశ్రమాలని, నాన్నగారి ఆశ్రమాలని వస్తున్నాయి. ఎంత అది సిగ్గు చేయటం మన మన ఆ సమాజం. విగ్రహాలు 21వ తారీఖు నాడు విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. ఎందుకంటే 16, 12 తారీఖు వెళ్తే ఇక్కడికి వస్తాయి. 23వ తారీఖు నాడు మన గ్రామంలో ఉన్నటువంటి ఇంతకుముందు ఎప్పుడైతే సేవ తీస్తామో, రథం తీస్తామో, ఆ రకంగా ఆ విగ్రహాలని శోభయాత్ర కింద పెద్ద ఎత్తుగా మహిళా సోదరుమణులు కానీ, భజన పరులు కానీ, ఎవరైనా కోలాటలు ఆడినటువంటి వాళ్ళు దాన్ని పాల్పంచుకుంటే బాగుంటుందని చెప్పి నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 26వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా కార్యక్రమాలు జరుగుతాయి. 27వ తారీఖు నాడు స్వామి ఆంజనేయ స్వామి, గరుడు 2 విగ్రహ ప్రతిష్ట విగ్రహాలు వస్తాయి. ఇక్కడికి ప్రతిష్ట జరుగుతుంది. 1వ తారీఖు చిన్నజీయ స్వామి గారు ఆ రోజు వచ్చి పూజ కార్యక్రమం చేస్తారు ఘనంగా. సీతారామచంద్ర స్వామి పూజ ఏ రకంగా చేస్తామో అంత పద్ధతిగా చేయాలన్నటువంటి కోరిక. అది కూడా ఇప్పటివరకు కూడా ఈ సీతారామచంద్ర స్వామి మనం స్టార్ట్ చేసిన నుంచి కూడా ఎక్కడ కూడా చిన్న అడ్డంకులు జరగకుండా, అంతకుముందు సీతారామచంద్ర స్వామి ఆదాయము 2 లక్షలు 16 కన్నా ముందు 2 లక్షల ఆదాయంతో శ్రీరామచంద్రుని కళ్యాణం చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 44 షట్టర్లు కట్టి 2 ఫంక్షన్ హాలు కట్టి ఆదాయం సుమారుగా సంవత్సరానికి 1,17,00,000 ఆదాయం తీసుకొచ్చాము ఈరోజు సీతారామచంద్ర స్వామికి ఈ 6 ఏళ్లలో. ఇక రేపు ఉదయాల ఎవరికూ ఆధారపడి గవర్నమెంట్ మీద ఆధారపడినటువంటి అవకాశం లేకుండా సీతారామచంద్రి, శివుని శివాలయం, హనుమాన్ టెంపుల్, చిత్తారమ్మ టెంపుల్, ఈ 4 టెంపుల్ ఆధీనం ఉంది, పోషమ్మ టెంపుల్ ఆధీనం ఉంటుంది. కాబట్టి భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా శ్రీరామునికి చాలా మంది మీకు తెలుసు గల్లలో తక్కువ ఉంటాయి, చాలా కష్టం. ఒక బ్రాహ్మణులు అయినా 500 మంది బ్రాహ్మణులైన కష్టం అని చెప్పే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తుగా దాతలను సమకూర్చి నేనే పెద్ద ఎత్తుగా డబ్బులు ఇచ్చి రాధాకృష్ణాన్ని ఇప్పుడే వచ్చి గుళ్ళ దర్శనం చేసుకొని పోయాడు. ఆయన యాక్చువల్గా ఉండేది హైదరాబాద్ నగరంలో ఉంటాడు. ఫస్ట్ మొట్టమొదటిసారి ఆయన ఒక 16 లక్షల రూపాయలు గోపురానికి ఇచ్చాడు. దాని తర్వాత మంచిగా అయిందని చెప్పి 125 కిలోల ఎండి ఈ రోజున మన గుడికి దాతం ఇచ్చాడు ఈ రోజున. అదేవిధంగా అమ్మవారు ఉన్నటువంటి తొట్టెలు కూడా తనే ఇచ్చాడు. అదేవిధంగా రథము కూడా తనే ఇచ్చాడు. కాబట్టి ఈ బ్రాహ్మణులు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా బ్రహ్మాండంగా రథాలు చేస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా వస్తున్నారు. దాంట్లో పెద్ద ఎత్తుగా పాల్గొనాలని. అదేవిధంగా ఆ రోజు మా బ్రాహ్మణులు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే పాలాభిషేకం చేస్తారో విగ్రహానికి, గరుడికి, హనుమంతునికి మంచి జరుగుతుందని చెప్పారు. మీరు ఇంటి నుంచి పాలు కానీ, నెయ్యి కానీ, లేకపోతే బియ్యం కానీ ఏదో రకంగా మేము మెట్లు కట్టిస్తాను, పైకి వెళ్ళి బ్రహ్మాండంగా పాలాభిషేకం చేసే విధంగా కూడా భక్తులు పాల్పంచుకోవాలని కుకట్పల్లి కాన్సెన్స్ కానీ, హైదరాబాద్ నగరంలో కానీ పెద్ద ఎత్తుగా రావాలని చెప్పి నేను మీ అందరికి ఒక విజ్ఞప్తి చేయడానికి నేను ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఘనంగా జరిపే విధంగా, బ్రహ్మాండంగా జరిగే విధంగా అందరూ పాల్పంచి ఇంట్లో ఆడపడుచుల కాడకేసి, పిల్లల కాడకేసి అందరూ కూడా ఇప్పటికే పూర్తి కంప్లీట్ అయింది. ఇంకొక బిల్డింగ్, పక్క బిల్డింగ్ కట్టేస్తే బ్రాహ్మణులకు కూడా బిల్డింగ్ కట్టాలని కోరిక ఉంది. అది కూడా ల్యాండ్ తీసుకోబోతా ఉన్నాం. అది కూడా జరిగింది. అంటే సీతారామచంద్ర స్వామి ఉల్టా భక్తులకు ఇచ్చే విధంగా, ఆదాయం పెంచే విధంగా దీనికి ఏర్పాటు చేశాం. కాబట్టి మీరున్నటువంటి కార్యక్రమాన్ని సుమారుగా ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండం చేశాం. అయ్యగారు, మీరు ఎవరైతే కళ్యాణంలో కూర్చున్నారో, శ్రీనివాస్ గారు కళ్యాణంలో కూర్చున్నారో వాళ్ళందరినీ పైకి, అవసరమైతే 4 కానిస్టేబుల్ అని సరే అందరినీ కూడా పైకి వచ్చి కళ్యాణం టికెట్ ఉన్న వాళ్ళందరినీ పైకి అంత వచ్చి ఒక 10 తీసుకొని చేయవలసి చేస్తూ, ఇప్పుడు మీరందరూ కూడా దయచేసి శ్రీరాముడు పైనుంచి కిందకు వచ్చి కుకట్పల్లి గ్రామస్తులు, కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలని కాపాడే విధంగా నేను అన్నదానికి అందరూ ప్రతి ఒక్కరు గొంతు కలపాలని చేస్తూ, జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు చేయి చాపాలి. ఆయన రాముని మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరాముని నుంచి మాట్లాడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.